హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఏంటి ఈరోజు ప్రియా లేదు, ఎవరు కొత్త అమ్మాయి అనుకుంటున్నారా? ఎవరో కాదండి బాబు, నేను ప్రియా వాళ్ళ సిస్టర్ హర్షితాని. అండ్ ఈరోజు నేను తన యూట్యూబ్ ఛానల్ హోస్ట్ చేయబోతున్నాను. ఈరోజు మేము మా మావయ్య వాళ్ళ కూతురు పుట్టినరోజుకి వచ్చాం. ఎక్కడో కాదండి బాబు, తణుకు దగ్గరే. ఇక్కడ ఈరోజు అందరూ చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీకు అన్ని మూమెంట్స్ చూపిస్తాను అందరినీ. ఈ సమ్మర్లో వితౌట్ ఏసీ సర్వైవ్ చాలా కష్టం. ఓకే, అందుకే అందరూ మంచిగా ఏసీలో చిల్ అవుతున్నారు. అమ్మమ్మ పెద్దమ్మ అయితే మంచి డిస్కషన్లో ఉన్నారు. అదిగో అక్క కూడా వచ్చేసింది. వీళ్ళేనా, మేము కూడా డిస్కస్ చేసుకుంటామని. అమ్మ అక్క ఇంకా అందరూ అదే పనిలో ఉన్నారులే, ఎవరి డిస్కషన్స్లో వాళ్ళు మంచి బిజీగా ఉన్నారు. సో మా తాతయ్యని అన్నయ్య వచ్చి ఇప్పుడు పిలిచాడు. ఎవరో గెస్ట్ వచ్చారంట, రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళైతే. ఓకే, బాయ్ బాయ్ తాతయ్య. చూడండి అక్కడ చిన్న బాబు భలే పరిగెట్టుకుంటూ వచ్చేసాడు క్యూట్గా. మా పెద్దమ్మ ఏదో మంచి సీరియస్ డిస్కషన్ చేస్తుంది అక్కడ. అందరూ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే మా అన్నయ్య పెదనాన్న అందరూ మంచి వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్నారు. ఏంటి వైట్ అండ్ వైట్ అనుకుంటున్నారా? పాలిటిక్స్ మహిమ. మా చింతాతయ్య అయితే ఏంటో మీరు మీ వీడియోస్ అని నవ్వుతున్నారు. ఇట్స్ ఓకే, పర్లేదు. చూడండి గారెలు అన్ని వీడియోస్ తీద్దాం అనుకున్నాము కుకింగ్వి, బట్ అవ్వలేదు. ఇప్పుడైతే మేము అందరం ఫ్యామిలీ అందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం, దానమ్మ తల్లి గుడికి. సో ఫ్రేమ్లో మనం లేకపోతే ఎలాగా? మనదే కదా మెయిన్ అట్రాక్షన్. సో ఫ్రేమ్ అంతా మనమే క్యాప్చర్ చేసేసాం. ఫైనల్లీ బర్త్డే గర్ల్ నేమ్ ఏమిటి అనుకుంటున్నారా? ఆర్య సాధిక. నేమ్ చాలా బాగుంది కదా. ఆర్య చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటుందో. వాళ్ళ అమ్మమ్మని అయితే అసలు వదిలి రావట్లేదు. ఎంతలా పిలిచినా సరే అక్కడే. ఇదిగో వచ్చేసింది హన్విక, తను కూడా పిలుస్తుంది. అయినా అమ్మమ్మని వదిలి మాత్రం రావట్లేదు. ఇదిగో మా అక్క వీళ్ళందరూ కూడా ఆడుకుందాం అని పిలుస్తుంటే అలా అల్లరి చేస్తుంది. సో ఇప్పుడు మా మమ్మీ అయితే అందరికీ బొట్టు పెట్టి అక్షింతలు అవి ఇస్తుంది బేబీని బ్లెస్ చేయడానికి. ఇదిగో ఇద్దరు పెద్దమ్మలు పక్కనే కూర్చున్నారు. నెక్స్ట్ మా అక్క వాటర్ తాగుతుంది. పెద్దనాన్న చాలా సీరియస్గా ఫోన్ చూసుకుంటున్నారు. సో అంతే, ఇంకా ఫంక్షన్స్లో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కబుర్లు చెప్పుకునేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు, డిస్కషన్స్ చేసుకునేవాళ్ళు డిస్కషన్స్, ఫోన్లు చూసుకునేవాళ్ళు ఫోన్లు. బిజీగా ఉన్నారు. జెంట్స్ అయితే మాత్రం అందరూ ఫోన్లే. అబ్బా, ఈ ఫోన్స్ వచ్చాక ఎవ్వరూ వదలట్లేదు. మరి సీనియర్ సిటిజన్స్ మరీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మొబైల్స్. ఓకే, అందరికీ అక్షింతలు అయితే ఇస్తుంది. ఇదిగో కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతున్నారు. అందరూ మంచిగా కలిపేసుకుంటున్నారులే రిలేషన్స్ అయితే. ఓకే, బాగుంది అంతా. అందరూ అక్షింతలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ బేబీని బ్లెస్ చేస్తారు, బర్త్డే గర్ల్ని. మా పిన్ని వచ్చింది. పిన్ని ఇంకా అందరూ. అదిగో అమ్మమ్మ ఏదో చాలా సీరియస్గా మాట్లాడేస్తుంది ఎవరితోటో. ఇట్స్ ఓకే, అక్కతోటే, ఇంకెవరితోటి? అక్క అమ్మమ్మ రా భోంచేద్దు కానీ అదని పిలుస్తుంది. వచ్చేసారు అక్షింతలు వేయడానికి. ఇప్పుడు పాపం ఆర్య ఏదో డల్గా ఉన్నట్టుంది. ఇదిగో గిఫ్ట్స్ ఇస్తుంటే అయ్యో అత్తయ్య ఎందుకు అని అంటుంది మా అక్క అయితే. మా మనవరాలు మా ఇష్టం అని చెప్పేసి ఇచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకరి తర్వాత ఒకరు వచ్చి బ్లెస్ చేస్తున్నారు. ఇదిగో ఆర్య వాళ్ళ నానమ్మ తాతయ్య వచ్చేసారు. ఫోటోకి మంచిగా పోజ్ ఇస్తున్నారు వీళ్ళైతే. అది క్లాప్స్ కొడుతుంది, హ్యాపీ ఫీల్ అవుతుంది. ఆర్య వాళ్ళ పెదనాన్న అన్నయ్యలు వచ్చారు. నెక్స్ట్ పెద్దమ్మ పెదనాన్న వచ్చేసారు. వీళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు. ఏదో తీసుకొని ఆడుతుంది, ఏదో వెరైటీగా ఉంది ఇది బాక్స్ అని చూస్తుంది. అది ఏవో జోక్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ సరదాగా. ఇంకంతే, మరి ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. మమ్మీ డాడీ కూడా వచ్చేసారు. ఇంకా మొదలు పెడుతుంది ఇప్పుడు. ఆర్య స్లోగా గోల స్టార్ట్ చేస్తుంది. పాపం అంత వేడిలో మరి ఇబ్బందేలే, అంతే ఏసీ ఉన్నా చుట్టూ ఎక్కువ మంది ఉంటే అలా వేడొచ్చేస్తూ ఉంటుంది. పాపం దాన్ని ఆడిస్తున్నారు. ఇదిగో పెద్ద గిఫ్ట్ బాక్స్ వచ్చింది. ఆర్య కన్నా వాళ్ళ అక్క బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది వర్షియా గిఫ్ట్ బాక్స్ చూసి. వావ్, ఇంత పెద్దది ఉంది, ఇంటికి వెళ్ళక నేనే ఆడుకుంటాను అని మంచి హ్యాపీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ పెదనాన్న పెద్దమ్మ కూడా వచ్చేసారు. ఇదిగో హన్వి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రేమ్లో 3 పిల్లలు ఉన్నారు. వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచారు హన్విని. పిలిచి ఫోటోకి పోజ్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ నానమ్మ అత్తలు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి బేబీని అయితే బ్లెస్ చేస్తున్నారు. ఇంకా మా ఆర్య ఓపిక అయిపోయింది. శ్రీకాంత్ అన్నయ్య సో అందరూ వచ్చేసరి ఇదిగో మావయ్య అత్త వచ్చారు, బ్లెస్ చేస్తున్నారు. వర్షి మాత్రం చక్కగా బుద్ధిగా కూర్చుంది. ఆర్య మాత్రం బాగా గోల పెడుతుంది పాపం, వేడొచ్చేస్తున్నట్టుంది దానికి. అప్పటికి డ్రెస్ చేంజ్ చేస్తారు, అయినా సరే బాగా గోల చేస్తుంది. చూడండి పాపం ఏదో మాట్లాడుతున్నారు, ఏడవద్దని చెప్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, అయినా అది కూల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో కాస్త కూల్ అయినట్టు కనిపించింది. చూడండి వర్షిని ఎవరిది బర్త్డే అని అడిగితే మా చెల్లిది అని చెప్తుంది. చెల్లి పేరేంటి అంటే ఆర్య సాధిక. మరి నీ పేరేంటి? వర్షి. అంతే. ఇంకా అడుగుతుంటే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతుంది, తిరిగిపోయింది వాళ్ళ డాడీ వైపుకి. అయితే సిగ్గుపడిపోతుంది ఏం చదువుతున్నావు అది అడుగుతుంటే. ఇట్స్ అవర్ సెల్ఫీ టైం, టాడా. నెక్స్ట్ చూడండి మంచిగా డ్యాన్స్ చేస్తుంది మా ఆర్య. వాళ్ళ మమ్మీ చెప్తుంది, అక్క డ్యాన్స్ చేయి చూడు, హాయ్ చెప్పు అక్క వాళ్ళకి, హాయ్ చెప్పు అంటే అదేదో పాపం కష్టపడుతుంది లుంగి డ్యాన్స్ స్టెప్లు వేయడానికి ట్రై చేస్తుంది, కానీ అవ్వట్లేదు. ఓకే పర్లేదు, మంచి ట్రైయే, 1 year బేబీ ఇలా చేయడం. అది చూసారా ఎలా పడేసిందో. పాపం గెంతుతుంది, మధ్యలో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. దానికి అమ్మమ్మ దగ్గరే ఉంటుందంటది. ఓకే ఫైనల్లీ ఇలా అయితే మన వ్లాగ్ క్లోజ్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. బాయ్ బాయ్.